నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మనం ప్రతి ఒక్కరము దేవుడి సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కరం మనం ఎలా ఉండాలి అంటే మాట్లాడటకు నిదానించాలంట. మనం ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? మన మాటలు కొద్దిగా ఉండాలి, దేవుడి మాటలు వినటానికి వేగిరపడాలి. అంతేగాని మనమే ముందు మాట్లాడితే దేవుడి మాట మనకు అర్థం కాదు. ఎవరైనా ఒక విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ముందు మనం మాట్లాడటం తగ్గించి మనం వినటం ఆరంభించినప్పుడే అవతలి వ్యక్తి యొక్క ఆయన ఏం చెప్తుండో ఏంటి అనేది మనం వినగలుగుతాం. అప్పుడు దేవుడు ఏమంటుండంటే మనం అందరం కూడా మాట్లాడుటకు నిదానించువారు, వినుటకు వేగిరపడువారు, మాట్లాడుటకు నిదానించువారును, కోపించుటకు నిదానించువారునై ఉండవలను. కోపించడానికి కూడా నిదానించువారమై ఉండాలి, వినటానికి కోపించటానికి. ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు మనకు కోపం వచ్చిందంటే పెద్దవాళ్ళు ఈ మాట అంటారు, ఎదుటి వ్యక్తికి మనం కోపం తెప్పించినవంటే ఆ విషయంలో వాళ్ళే గెలిచినట్లు అంట. ఏంటి? ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మన కోపం వచ్చిందనుకో ఆ వ్యక్తే గెలిచినట్లు, మనమే ఓడినట్లు. ఇది గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం నిదానించి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతుండో, ఆ వ్యక్తి మాటలో ఎంత నిజం ఉంది, ఎంత అసత్యం ఉంది, నిజం ఉన్నది అనేది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం వివేచించాలి. దేవుడు మనకి వివేచన, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 20వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ మాటలు వింటున్నా నువ్వెవరైనా సరే, మన కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చాలంటే మనం కోపించుటకు నిదానించే వారమై ఉండాలి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో అనేది విని దాన్ని వివేచించే వారమై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నేను దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నా, నేను దైవభక్తి గలవాడను, నేను దేవుడు చెప్పిన మార్గంలోనే నడుస్తున్నా అని చెప్పేవారు, భక్తిని నటించే వాళ్ళు చాలామంది కోపంతో ఈ మధ్యన మనుషులను కొట్టేవారం మనం చూస్తాం. దైవ సేవకుల్ని కానీ ఇతర వ్యక్తుల్ని కొట్టే వాళ్ళందరూ ఈ కోపం వస్తుందంటే నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడి గురించి చెప్పేటప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. అంటే వాళ్ళ కోపం ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము, ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంది అని అంటే ఆ వ్యక్తి గెలిచినట్లంట. ఏ వ్యక్తి కోపం తెప్పించారంటే యువతల వ్యక్తి గెలిచినట్లు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు కోపం వచ్చిందనుకో వాళ్ళు గెలిచినట్లు. ఏంటి? మనకు కోపం వచ్చిందనుకో అవతల వ్యక్తి గెలిచినట్లు. అవతల వ్యక్తి కోపం వచ్చిందంటే మనం గెలిచినట్లు. ఇప్పుడు దేవుని నీతి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు నువ్వు దైవభక్తుని అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కదా, దేవుణ్ణి అనుసరించి నడిచే వ్యక్తి అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు భక్తిపరుడు అని చెప్పుకునేటప్పుడు నీ కోపం రాకూడదు. ఎందుకు కోపం రాకూడదు? మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మొన్న దైవ సేవకులను ఎవరో కొట్టారు అని మనం వార్తలలో విన్నాం, మనం సోషల్ మీడియాలో కనపడతా ఉంటుంది. పిరికివారు కొడతారు. ఏంటిది? పిరికివారికి కోపం వస్తుందంట. జ్ఞానం గలవారు అందుట్లో నిజమెంత అసత్యం ఎంత ఆడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మనం ఆలోచించాలి. ఏ విషయంలోనైనా మనకు కోపం వచ్చిందంటే మనం ఓడిపోయినట్లే. నీ కోపం రాకూడదు. దేవుడి గురించి చెప్తున్నారా, విను, అందుట్లో నిజం ఎంత ఉందో దాన్ని గ్రహించు. వాడు చెప్పిన దాంట్లో అసత్యం ఉందా, చిన్న నవ్వు నవ్వి వదిలేసేయి. అంతేగాని ఎదుటి వ్యక్తిని కొట్టడానికి మనకి అధికారం లేనే లేదు. అందుకే దేవుడు ఏమంటాడో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది సర్వశక్తి గల దేవుడి మాటలు అన్నమాట. ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకొని నిదానించి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. అట్లా వినగలిగినప్పుడే వాళ్ళ మాటలు మనకు వినబడతాయి. ఇందుని బట్టి వీళ్ళు ఎవరైనా, ఈ కోప్పడేది ఎవరు, ఈ మనుషుల్ని కొట్టేవారు ఎవరు,
కోపం వచ్చి ఇతరులను ద్వేషించేవారు ఎవరు అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి. దేవుడి గురించి చెప్పేటప్పుడు కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు, మత సంబంధమైన వారు వీళ్ళు. దేవుడి గురించి వీళ్ళకి లేశ మాత్రం కూడా తెలియదు. ఎవరికి తెలియదు? వీళ్ళకి కోపం వచ్చే వాళ్ళకి ఏం తెలియదు? దేవుడి గురించి గింత కూడా తెలియదు. ఇక్కడ చదవండి 5వ వచనం. అయితే యూదులు, వీళ్ళు యూదా మతానికి చెందిన వారు వాళ్ళ గురించి చెప్తుండే దేవుడు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనులను సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. ఇప్పుడు ఈ అల్లరి చేసే వాళ్ళు ఎంత ఎవరంట చెప్పాలి? పని పాటలు లేని వారు వీళ్ళందరూ ఎవరు? దేవుని వాక్యం ఏం చెబుతుంది? మళ్ళీ ఒకసారి చెప్తుంది, చదవండి. ఈ యోధా మతానికి చెందిన వారికి కొందరు, అంటే ఈ మతస్థులు మత్సరపడ్డారంట. ఎందుకు మత్సరపడ్డారు? దేవుడి గురించి చెప్పేటప్పుడు, సజీవుడైన సత్యదేవుడి గురించి చెప్పేటప్పుడు వీళ్ళకి ఏమనిపించింది? బాధ అనిపించింది. మేం చేసేదే కరెక్టు, మేము నడిచేదే కరెక్టు అని వాళ్ళకు ఒక గర్వం ఉంది. వాళ్ళ హృదయంలో ఏముంది? నాదే కరెక్ట్ అనుకునేవాడు ఏంటిది? గర్వం. ఆ గర్వస్తులకి ఇప్పుడు ఏమని చెప్తాడు దేవుడు? అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, వీళ్ళు ఎవరంట? అల్లరి చిల్లరగా ఈ గొడవలకు కొట్లాటకు పోయేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు చెప్పాలి? పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనులను సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా అని అక్కడ ఉన్న వాళ్ళతో అంటున్నారనమాట. భూలోకమును తలకిందులు చేయవారు ఎవరు చెప్పాలి? యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభువుని గురించి చెప్పేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారంట. ఎందుకు తలకిందులు చేస్తున్నారు? ఆల్రెడీ ఈ భూలోకం ఎట్లుంది? తలకిందులుగా ఉంది. తలకిందులుగా ఉన్న దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ తలకిందులు చేస్తున్నారు. మొన్న ఒక సహోదరుని అడిగిన, తలకిందులుగా ఉన్న దాన్ని తలకిందులు చేస్తే ఏమైంది బ్రదరు అని అడిగితే ఇంకా తలకిందులు అయిపోద్దంట. ఏమైపోద్ది? ఇంకా తలకిందులు అయిపోద్దంట. అట్లా కాదు బ్రదరు, ఇది తలకిందులుగా ఉంది. తలకిందులుగా ఉన్న దాన్ని ఇప్పుడు ఇది తలకిందులుగా ఉన్న దాన్ని మళ్ళీ తలకిందులు చేస్తే ఏమైంది? మంచిగా అయింది. అది మంచిగా అయింది బ్రదరు, ఇంకా తలకిందులు కాదు అని చెప్పి దాని గురించి మేము కొద్దిసేపు నవ్వుకున్నాం అనమాట. ఈ భూలోకం ఆల్రెడీ ఎలాగుంది? తలకిందులుగా ఉంది. తలకిందులుగా ఉన్న దాన్ని ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ఇంకా తలకిందులు చేస్తున్నారు. అది ఇక్కడ చెబుతున్నారు. ఈ భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారా? ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని అక్కడ ఉన్నవారు కొంతమంది ఏం చెబుతున్నారు? ఈ మతస్థులు ఏం చెప్తున్నారు అనమాట. వీళ్ళెవరు? దేవుణ్ణి నమ్ముకున్నవారు, సజీవుడైన సత్యదేవుని యొక్క మార్గంలో నడిచేవారు అనమాట. వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? అల్లర్లు చేస్తున్నారు. దేవుడికి విరుద్ధంగా దేవుణ్ణి అనుసరించే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దేవుణ్ణి అనుసరించే వాళ్ళని కొట్టడం, చిల్లర మాట్లాడటం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ దృష్టిలో వాళ్ళు గొప్పవారు అన్నట్లు ఇతర వ్యక్తులు, అంటే దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళని ఏమంటున్నారంటే వీళ్ళు హేళన చేస్తున్నారు. గర్వపు హృదయంతో వాడేం చేస్తాడులే, వాడు తక్కువవాడు, లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు వాడు అన్నట్లు చాలా చాలా తక్కువ చూపు అనమాట. ఏ మనుషుని కూడా మనం తక్కువ చూడటానికి లేదు. చిన్న పిల్లగాడిని కూడా మనం తక్కువ చూడటానికి లేదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి ప్రతి ఒక్కరిని కొన్నాడు. ప్రతి ఒక్కరిని
వృద్ధుల్ని సైతం, చిన్నపిల్లల్ని సైతం, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానమే. ఒక్కళ్ళని కూడా తక్కువ చేసి చూడటానికి లేదనమాట. ఈ విధంగా పని పాట లేని వారిని కొందరిని వెంటబెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? గొడవలు చేస్తున్నారు. అయితే దేవుడు మనకేం చెప్పిండు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. క్రైస్తవులు దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నా అని చెప్పుకునేవారు ఏ విధమైన, మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చిండు దేవుడు, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పిండనంటే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకున్నాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. దేవుడు ఏం చెబుతాడో, మిమ్మల్ని హింసించే వారిని దీవించాలంట. తిడుతున్నారా? యేసు ప్రభువుని బట్టి నేను తిడుతున్నారా? బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గొర్రె అంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా అంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు పనికిరాని వారు అంటున్నారా? దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారమో. దేవుడి యొక్క దృష్టిలో మన స్థానం ఎంత ఉన్నతమైనదో ఆయనకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఇంకా మిమ్మల్ని మళ్ళొకసారి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపించవద్దు. ఎవరిని కూడా శపించడానికి లేదు. వాడు దుష్టుడని మనల్ని అన్నా కూడా మనం దుష్టుడని అనటానికి లేదు. మనం పనికి మారమని వాళ్ళు అన్నా కూడా మనం వాళ్ళని అనటానికి లేదు. శపించవద్దు. ఇంకా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ప్రతి ఒక్కరితోనూ కలిసి ఉండండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తుండు. ఇక్కడ ఇంకా హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిచారా? ఎవరైనా మిమ్మల్ని హేళన చేశారా? మంచిది బ్రదర్ అనండి. మేము గొప్పవారు అంటున్నారా? మంచిది, మీరు చాలా గొప్పవారు. నువ్వు తక్కువవాడు అంటున్నారా? మంచిదే బ్రదర్, తక్కువవాడిని అయి ఉండొచ్చేమో, అది దేవుడికి తెలుసు. హెచ్చు వాటి యందు, ఒకవేళ నీ యొక్క వస్త్ర ధారణను బట్టి నిన్ను హేళన చేయొచ్చు, నీ యొక్క వేషధారణను బట్టి నిన్ను హేళన చేయొచ్చు, అయినా పర్లేదు. దేవుని దృష్టిలో మనం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉంటే చాలు. మన వస్త్రధారణను బట్టి వాళ్ళు మనల్ని హేళన చేసినా, మనం నడిచే విధానాన్ని బట్టి వాళ్ళు హేళన చేసినా మనం ఏం చేయాలా? మనల్ని మనం తగ్గించుకునే వారమై ఉండాలి. ఇంకా హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అబ్బో, నేను దేవుడి సన్నిధిలో గొప్పవాడిని రో, నా అంత భక్తిమంతులు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత భక్తిపరురాలు లేదు అని చెప్పేసి మీకు మీరే ఏమనుకోవద్దంట? బుద్ధిమంతులని అనుకోవద్దు. ఇంకా కీడుకు ప్రతి కీడు ఎవడికి చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరి గురించి, మన తెలంగాణ, మన ఆంధ్ర, లేకపోతే మన భారతదేశం, మన ఆసియా ఖండం, వీళ్ళ వరకే కాదు. ఏంటంటే ఇక్కడ అందరి దృష్టికి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానము కలిగి ఉండుడి. ఎవరితోనంట? ఒకళ్ళిద్దరితో కాదు, సమస్త మనుషులతో, అందరితో సమాధానము కలిగి ఉండుడి. ఇంకొక వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చాను. దేవుడు ఏమని చెబుతుండో, పగ తీర్చుకోవటం నా పని. నిన్ను హేళన చేస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నువ్వెందుకు పనికిరాని వాడు అంటున్నారా? వదిలేసే. వాళ్ళ గురించి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. వాళ్ళ గురించి నువ్వేం చేయాలా? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలంట. బ్రదర్ ఇలాగ అయిపోతాడు, తాగుడికి బానిస అయిపోయాడు, తాగు నుంచి విడుదల లేవు ప్రభువా. వాడి హృదయంలో గర్వం ఎక్కువ ఉంది, ఆ గర్వం నుంచి తగ్గించు ప్రభువా. ముందల మనకు హృదయ శుద్ధి ఉండాలి, మనం పర్ఫెక్ట్గా ఉండాలి దేవుడి సన్నిధిలో. ఇది మన దగ్గర లేదు అంటే, ఒకళ్ళకంటే గొప్పవారమనే గర్వం మనలో లేనప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయగలుగుతాం. ఏంటి? ఆ గర్వ విషయంలో ప్రార్థన చేయగలుగుతాం.
అర్థమవుతుందా? ఇలాగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని దృష్టిలో మనం ఎలాగున్నో ఫస్ట్ మనం చూసుకున్న తర్వాత అప్పుడు ఎదుటి వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే రోమాపత్రిక 11:28 ఏం చెబుతుంది? ఇప్పుడు చాలామంది ఇక్కడ అంటే దేవుడి గురించి చెప్పేవాళ్ళు చాలామంది సువార్త చేయడానికి పోయేటప్పుడు ఏం చేస్తారంటే కొట్టడానికి వస్తారు, దూషించడానికి వస్తారు, లేదా కరపత్రికలు పంచేటప్పుడు హేళనగా మాట్లాడతారు. వాళ్ళు చదవాలంటే వాళ్ళకి భయం, దేవుడి గురించి తెలుసుకోవాలంటే భయం, వాళ్ళు పిరికివారు అనమాట. ఈ పిరికివారిని గురించి అయితే ఇక్కడ దేవుడి వాక్యం చెబుతుంది 28వ 11:28 రోమపత్రిక 11:28 సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మన తల్లిదండ్రులు మనం చిన్నప్పటి నుంచి ఎదిగిన దాన్ని బట్టి చూస్తే మన స్నేహితులు వీళ్ళందరూ కూడా మనకేమై ఉన్నారు? మిత్రులై ఉన్నారు. దేన్ని బట్టి మనకి శత్రువులు అవుతున్నారు? వీళ్ళు ఎవరిని బట్టి శత్రువులు అవుతున్నారు? మనకి దేవుని బట్టి. ఇక్కడ అదే చెబుతుంది, సువార్త విషయం అయితే వీరు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ. ఏ విషయం శత్రువులు వీళ్ళు? సువార్త విషయం. సువార్త అంటే ఏంటి? శుభవార్త, గుడ్ న్యూస్. నీకు ఒక మంచి వార్త, నీ జీవితానికి ఒక పనికొచ్చే శుభవార్త. దీని గురించి మేము చెబుతున్నాం. ఏం శుభవార్త? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిండు. నీ పాపాల కోసం, నా పాపాల కోసం, మనుషులందరి పాపాల కోసం కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తంతో నిన్ను నన్ను కొని పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేయాలనుకుంటున్నారు. బ్రదర్, సిస్టర్, నిన్ను నన్ను పరలోక వారసులుగా చేయాలనుకుంటున్నారు. ఎవరు? దేవుడు. ఇదే సువార్త. ఈ సువార్త నీకు నచ్చదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకానికి అడుగు పెట్టిండంటే ఈ విషయం నీకు ఎలాగుంది? ఈ విషయం నీకు చెప్తే నేను ఎలాగున్నా? నీకు శత్రువుగా ఉన్నా. నిజమాడినందుకు నేను నీకు శత్రువునైతున్నా అని అంటాడు అపోస్తుడైన పౌలు. ఎందుకంటే నిజం యథార్థపరుడు లోక విరోధి అంట. యథార్థవాది లోక విరోధి. మనం నిజం చెప్తే అందరికీ శత్రువులాగే కనపడతాం. అది చేదు విషయమైనా సరే మనం యథార్థంగా మాట్లాడినప్పుడు ఏమైతే అందరికీ మనం శత్రువులు అయిపోతాం. పర్లేదు, దేవుణ్ణి బట్టి మనం శత్రువులు అయినా పర్లేదు. ఇక్కడ అదే సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. 33వ నుంచి చదువుకున్నా. 4 చదువుకొని మనం ముగించుకున్నాం. 33 నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఏంటట? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో నశక్యములు. అవి శోధించటం మనుషుల తరం కానే కాదు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఎవరి ద్వారాగా? ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కటి, గాలి, నీరు, నిప్పు, మనం చూస్తున్నవన్నీ కూడా ఆకాశం మీద ఉన్నవి, ఆకాశ మహాకాశములు, ఇవన్నీ కూడా ఎవరి ద్వారాగా క్రియేట్ చేయబడ్డాయి? దేవుని ద్వారాగా. ఆయన శోధించటం మనుషుల వల్ల కాదు. ఆయన మనసుని ఎరిగిన వాడు ఎవడూ లేడు. దేవుడి గురించి ఆయన హృదయంలో ఏముందో మనుషుడు చెప్పగలడా? మనుషుడికి తెలుసా? అదే అంటాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. అవును. ఎవరికి మహిమ రావాలి? నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నాకు కాదు. నేను ఎంత పనికి మాలిన వాడినో, ఇంతకుముందు దేవుని తెలుసుకోకముందు ఎంత పనికి మాలిన జీవితం జీవించినో ఆ దేవుడికి తెలుసు. దినదినము ఆయన రూపాన్ని సంతరించుకోవాలని చెప్పి మనల్ని మనం మార్చుకుంటూ వెళ్తుండాలి. ఎంతవరకు మార్చుకోవాలి? దేవుని రూపం మన యందు ఏర్పడేంత వరకు మార్చుకుంటూ పోవాలి. మన మాటల్లో యథార్థత ఉండాలి, మన నడవడికలో యథార్థత ఉండాలి. ఒక్క మాట ఉంటుంది. యోబు గ్రంథము 4:6 ఒకటి చదువుకుందాం. యోబు గ్రంథము 4:6.
4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? భక్తికి ఆధారమైన అంటే నీ ధైర్యానికి ఆధారం ఏంటి? నీ ధైర్యానికి ఆధారం ఏంటి? భక్తి. నీ ధైర్యానికి ఆధారం ఏంటి? భక్తి. నీ నిరీక్షణకు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణకు ఆధారం ఏమై ఉండాలి? నీ యథార్థ ప్రవర్తన. నీ భక్తి అంటే నీ ధైర్యానికి ఆధారం ఏంటిది? భక్తి. నువ్వు ఒక ధైర్యం కొన్నావు అనుకో, నా భక్తే నా ధైర్యం. ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నువ్వెవరైనా సరే నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం లేదా? నీ దేవుడు ఇవన్నీ చేయగలడనే నమ్మకం లేదా? ఇప్పుడు ఎవరో వచ్చి చెప్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు, నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదా? ఎవరో దేని గురించో చెప్పారు, నాకు విన్నా, అందుట్లో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఈ లోకంలో జరిగే వాటికి అది ఎంతవరకు సరిపోతుంది అని వివేచింపగలిగిన శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన చెప్పినంత మాత్రాన నేను మారిపోను. ఎవరు చెప్పినంత మాత్రాన, ఎవరైనా దేని గురించి అని చెప్పినంత మాత్రాన మనం మారిపోను. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ ధైర్యానికి ఆధారం ఏంటి? నీ భక్తి. నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? నీ యథార్థ ప్రవర్తన. నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటావంటే సింహము వలె ఉంటావు. ఎలా ఉంటావు? సింహము వలె ఉంటావు. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి ఈ లోకంలో ఉన్న పోకిరి వాళ్ళందరూ పిరికి వాళ్ళు అంటారు వీళ్ళని. పని పాట లేని వాళ్ళు దేవుడి గురించి చెప్పేటప్పుడు చాలామంది వస్తూ ఉంటారు మీదికి. వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మన ధైర్యానికి ఆధారం ఏంటి? మన భక్తి. మన నిరీక్షణకు ఆధారం ఏంటి? మన యథార్థ ప్రవర్తన. ఇది కలిగి మనం దేవుడి సన్నిధిలో దినదిన మారు మనసు పొందుతూ ఆయన రూపాన్ని సంతరించుకునేంత వరకు మనం మారుతూనే దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడానికి ఆయన సహాయం, ఆయన యొక్క ఆత్మశక్తిని కోరుకుంటూ నడుచుకుందాం. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన యొక్క ప్రార్థన చేసుకున్నాం.